కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 27.5% నుండి 16.5%కు తగ్గించడం వల్ల ఆయిల్ ఫామ్ గెలల ధర పడిపోయి నష్టపోతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు ఆయిల్ ఫామ్ రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఫామాయిల్ దిగుమతి సుంకం 50% పైగా పెంచాలని, ఆయిల్ ఫామ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 31న పిడుగులాంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫామాయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సుంకాలు ఎత్తివేయడంతో ఆయిల్ ఫామ్ గెలల ధరలు భారీగా పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య, ఆయిల్ ఫామ్ రైతుల సంఘ నాయకులు గంటా పాపారావు, దాసరి జానకి రామిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏకైక ఆయిల్ ఫెడ్ కర్మాగారం పెదవేగిలోనే ఉందని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఆయిల్ ఫెడ్ కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఆయిల్ ఫెడ్ కర్మాగారం అభివృద్ధి జరగలేదని చెప్పారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుకు ఆయిల్ ఫామ్ రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నంగి సుబ్బారెడ్డి, కోనేరు సతీష్ బాబు, ఏ శ్రీనివాసరావు, గుదిబండ వీరారెడ్డి, మోరంపూడి సుబ్రహ్మణ్యం, కమ్మా కోటేశ్వరరావు, పసుమర్తి రఘురాం, కట్టం నాగేశ్వరరావు, కొడాలి నాగేశ్వరరావు, ఈడ్పుగంటి శేషగిరి, కె నాగ విజయ్ కుమార్, బి గోవర్ధనరావు, నీలం మల్లికార్జునరావు, వివిధ మండలాల నుండి వచ్చిన ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు. ఈరోజు ఆయిల్ ఫామ్ రైతుల సమస్యల మీద ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మే 31వ తారీఖున ఆయిల్ ఫామ్ సంబంధించిన, అంటే పామాయిల్ సంబంధించిన, ముడి పామాయిల్ సంబంధించిన దిగుమతి సుంకాన్ని 10% తగ్గిస్తూ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అంటే 10% ఏదైతే దిగుమతి సుంకం తగ్గించిన ఫలితంగా ఇప్పటికే పామాయిల్ గెలల ధరలు పడిపోయిన పరిస్థితి ఉంది. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి దాదాపుగా 20,120 రూపాయల ధర ఉంటే ఆ ధర కాస్త 18,650 రూపాయలకు పడిపోయింది. ఈ ధర మరింత పడిపోయే పరిస్థితి ఉన్నది. 15,000 రూపాయలకి, 16,000 రూపాయలకి టన్ను ఆయిల్ ఫామ్ గెలల ధర పడిపోతుందని చెప్పేసి ఇప్పటికే ఫ్యాక్టరీ యాజమాన్యాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి. అంటే ఈరోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ దేశంలోని అత్యధికంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫామ్ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలోని అత్యధికంగా ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు అవుతూ ఉన్నది. ఇవాళ లక్షలాది మంది ఇవాళ ఆయిల్ ఫామ్ పంట మీద ఆధారపడి ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా ఆయిల్ ఫామ్ రైతులు కుదేలయ్యారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన పునరాలోచన చేసి ఏదైతే పామాయిల్పై దిగుమతి సుంకాన్ని ఇవాళ 40% నుంచి 50% వరకు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి 22,000 ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలోనే ఒక మోడల్గా ఉన్నది. మరట్లాంటి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు 200 కోట్లు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఫ్యాక్టరీ పరిధిలో ఆయిల్ ఫామ్ రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా జాయింట్ మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆయిల్ ఫామ్ రైతుల యొక్క సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఏలూరు కలెక్టరేట్ ముందు జరుగుతున్న ఈ ధర్నా తర్వాత పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ రైతుల యొక్క ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మామూలుగా పామాయిల్ సుంకం 27 నుంచి 17% తీసుకురావడం వల్ల 1,500 నుంచి 2,000 రూపాయల దాకా మేము రైతులు నష్టపోతున్నాం. కూలీల దగ్గర నుంచి అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ వెనక్కి రావట్లేదు. మేము మామూలుగా ఒకసారి రేటు పెంచి మళ్ళీ వెనక్కి వస్తే రైతు వచ్చే కూలీలు కానీ మందు కానీ డబ్బులు కానీ తగ్గిలేకపోతున్నాం. మీరు రేటు ఫిక్స్డ్గా కస్టమ్ డ్యూటీ అనేది 30%, 35% ఎక్కడ నుంచి అంతకన్నీ పెరగాలి కానీ అంతకన్నీ కింద రావడానికి అవకాశం లేకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం.